ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అశ్వదాయే చ గోదాయే ధనదాయే మధ్యలో కంచి రాకుండా మిద్దలు ధనదాయే మహాధనేంద్రమేం జుస్తాం దేవీం సర్వకామార్థ సిద్ధే లాభస్తేజాం జయస్తేజాం కుతస్తేజాం పరావాం ఏషామిందిం వరిష్యామో హృదయస్థో పరమేశ్వరం సహస్రలింగేశ్వర స్వామి ఏ నమో నమః. శ్రీమాన్ శ్రీమతః గోత్రం చెప్పండి స్వామి. పడగశిల గోత్రోద్భవసజమానస్యనం భీమ ప్రభాకర్షటి నామ దేశ ముఖేష్ నామ దేశ లక్ష్మీ శ్వేత నామ దేశ విహా నామ దేశ వీరబొమ్మ భూపేష్ నామ దేశ శృతి నామ దేశ నామ కొండ రవితేజ నామ దేశ నీరజ నామ దేశ అఖిరా నామ సిద్ధార్థ నామ దేశ ఆరోహి నామ దేశ యష్నా నామ దేశ కీర్తిశేషానాం భీమవరలక్ష్మి నామ దే సప్తమ వర్ధంతి సందర్భిణాం శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవత సన్నిధేన విశేష అన్నదాన కార్యక్రమ పుణ్యఫల ప్రీత్యర్థన ఆత్మ సంతోక్షేణ వైకుంఠ ప్రీత్యర్థేన ఇది సంకల్పేన పూజార్థం గరిష్యే. అస్మాకం అనుకోండి సార్. అస్మాకం సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ భయాయో ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థేణ సహస్రలింగేశ్వర స్వామి దేవత సన్నిధేన ఆం సంకల్పేన పూజార్థం గరిష్యే. ఓం శివాయ నమో, ఓం ఈశ్వరాయ నమో, ఓం శంభవే నమః, పినాకిని నమో, ఓం జయశేఖరాయ నమో, ఓం సహస్రలింగేశ్వరాయ నమో నమః. ధూపమాంగ్రాపయామి. వనస్పతి ఓం వనస్పతిరథోపేతోగంధాఢ్యోతుముత్తమాఘ్రయ్య సర్వదేవానాం ధూపోయాం ప్రతిరువ్యదాం సహస్రలింగేశ్వరాయ నమః. సుగంధ పరిమళాం ధూపమాంగ్రాపయామి. అథ శ్రీనారికేళఫలనైవేద్యం నివేదయామి. ఓం శ్రీ సహస్రలింగేశ్వరాయ నమో నమః. ఇక్కడ పెట్టండి సార్. ఓం భూర్భువస్వాహ తత్సర్వద్రంగమృగో దేవస్థిందియో చూచల్. ఓం ప్రణాయ స్వం అపానాయ స్వం వ్యానాయ స్వం ఉదానాయ స్వం సమానాయ స్వం నారికేళ కదలీ ఫలాహ నైవేద్యం నివేదయామి. ఓం శ్రీ సహస్రలింగేశ్వరాయ నమో నమః. తదాంగత్వేన గర్భూరమంగళ నీరాజనం దీపం పట్టుకుని. ఓం శ్రీరణ్యపాత్రం మదో పూర్ణం దదాతమదవ్యాస్థానే దేకదా బ్రాహ్మణోపార్దేకదేవయమానాయుస్తేజో దదాతే. సహస్రలింగేశ్వరాయ నమః. మంగళ నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పించు. జై బులో సహస్రలింగేశ్వర భగవానికి జై. ఈ మాతృదేవోభవ ఆశ్రమము వీడియోలలో చూసి తెలుసుకున్నాను. ఈ సందర్భంగా ఏదైనా కార్యక్రమం చేయాలని అనుకున్నాను. వికలాంగులకు సేవ చేయడం కానీ వృద్ధులకు సేవ చేయడం కానీ చాలా గొప్ప విషయము. ఈ వికలాంగుల సంక్షేమ శాఖలో నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఉన్నాను. వికలాంగుల హక్కుల కోసం వనపర్తి జిల్లా కమిటీ గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ మాతృదేవోభవ గురించి చూసి ఎప్పుడైనా పోవాలి, సందర్శించాలి, చూడాలి ఎలా ఉంది, ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనుకున్నాను. వీడియోలో చూసినప్పుడు మా భార్య వర్ధంతి కూడా ఉండే సందర్భంగా, ఇది 7వ వర్ధంతి సందర్భంగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేయడమే. నాకు ఈ మాతృదేవోభవ సంస్థ గురించి మా నాన్నగారు ఫేస్బుక్లో చూడడం, యూట్యూబ్లో చూడడం, ఈ వీడియోస్ చూసి మనం కూడా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలి అనుకున్నప్పుడు మా నాన్నగారు ఈ మాతృదేవోభవ సంస్థ గురించి నాకు పరిచయం చేశారు. మా అమ్మగారి 7వ వర్ధంతి సందర్భంగా ఇది అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన మాతృదేవోభవ సంస్థకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. ఇది చాలా నాకు ఈ అన్నదాన కార్యక్రమం చేయించడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ తరపు నుంచి అందరం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మీకు.